అగ్ని సేవకుల కూడిక మార్చ్ 31వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన వాక్కును పంచుకోవాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి అనుభవము దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది. ఏంటి అందరూ చెప్పండి. ప్రతి అనుభవము దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది. నీ జీవితంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఆ పరిస్థితులన్నీ ఏం చేస్తున్నాయంటే దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాయి. నువ్వు కట్టిక పేదరికంలో ఈరోజు ఉండొచ్చు, కానీ నువ్వు ఉన్న ఆ ప్రస్తుత పరిస్థితి కూడా ఏం చేస్తుందంటే దేవుడు నీ కొరకు ఉద్దేశించిన దానికి దోహదపడుతుంది. హల్లెలూయా. దేవుడి ఉద్దేశాన్ని నీ జీవితంలో నెరవేరుస్తుంది అన్న విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. కొన్నిసార్లు మన జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులు మనల్ని ఏం చేస్తుందంటే ఒంటరి వారిగా చేసేస్తుంది. కొన్నిసార్లు చూడండి, మనం ఒంటరి వారం అయిపోతాం. మన మనస్సులోనే ఒక ఒంటరితనం, ఏదో ఒక తెలియని ఒంటరితనం మన మనస్సుని అలుముకుంటుంది. అలాంటి వారు ఎవరైనా ఈరోజు ఉంటే ఈరోజు నా వర్తమానం మీకోసమే. హల్లెలూయా. నేను ఒంటరితనముతో బాధపడుతున్నాను. నా జీవితంలో నేను ఎదుర్కొన్న కొన్ని పరిస్థితులు నన్ను ఒంటరి దానిగా చేసేసింది. సంతోషంగా ఉండే నా కుటుంబము ముక్కలు అయిపోయింది. అప్పటి నుంచి ఏదో తెలియని ఒంటరితనము, నా సమస్యలు నన్ను ఒంటరితనములోనికి నడిపించింది అన్నవారు ఎవరైనా ఈరోజు ఉంటే ఈరోజు నేను చెప్తున్నా, నీ ఒంటరితనములో దేవుడు పని చేస్తున్నాడు. నీ ఒంటరితనములో దేవుడు కూడా నీతో పాటు ఉన్నాడు. నీ ఒక్కడివే ఒంటరిగా లేవు, నీ పక్కన దేవుడు కూడా ఉన్నాడు. హల్లెలూయా. మీరు అడగచ్చు, ఏంటి సిస్టర్ చెప్తున్నారు మీరు, ఒంటరితనంలో కూడా నాకు మేలు జరుగుతుందా? నేను అన్నీ పోగొట్టుకుని మనుషులందరినీ దూరం చేసుకుని, మనుషులందరూ నాకు దూరం అయ్యి, బంధువులు దూరం అయ్యి నేను ఒంటరిగా ఉంటే ఈ ఒంటరితనం కూడా నాకు మేలు చేస్తుంది అని చెప్తున్నారేంటి అని మీరు అడిగితే, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. ఆ మాట ఏంటో తెలుసా అండి? దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తమును సమకూడి మేలు కొరకే జరుగుచున్నవి. ఒక్కసారి ఈ మాటను చెప్తారా? దేవుణ్ణి ప్రేమిస్తున్న నాకు సమస్తమును, అది ఒంటరితనమైనా, కీడైనా, కరువైనా, అవన్నీ నాకు మేలే చేస్తున్నాయి. హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా అది నీకేం చేస్తుంది చెప్పండి? మేలే చేస్తుంది. ఈరోజు నా వర్తమానం ఏంటంటే, ఒంటరితనములో దేవుని మహిమ ఎలా ప్రత్యక్షమవుతుందో చెప్పాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. నువ్వు ఈరోజు ఒంటరి చేయబడ్డావేమో, మనుషులు నిన్ను ఒంటరిని చేశారేమో, లేకపోతే నీ ఆత్మ నీలో నీవు కృంగిపోయి నీ ఆత్మలో నీకు అనిపిస్తుందేమో, ఒంటరితనముగా అనిపిస్తుందేమో, నాకెవ్వరూ లేరు, ఏది లేదు, నేను ఒంటరివాడను, ఒంటరిదానను, నేను ఏది చేయలేను, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు అని ఒంటరితనముతో ఎవరైతే ఉన్నారో ఈరోజు దేవుని మహిమ మీ జీవితంలో ప్రత్యక్షం అవ్వబోతుంది. హల్లెలూయా. ఒంటరితనం అనుభవంలో ఎవరైతే ఉన్నారో మీకు ఏం జరుగుతుందో చెప్పమంటారండి? ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఒంటరితనములో ఉన్నప్పుడు నీవు దేవుణ్ణి కలుసుకుంటున్నావు. అందరూ చెప్పండి, ఇన్ మై లోన్లీనెస్ ఐ మీట్ జీసస్. హల్లెలూయా.
నా ఒంటరితనములో, నీ ఒంటరితనములో నువ్వు ఎవరిని కలుసుకుంటున్నావంటే దేవునే కలుసుకుంటున్నావు. దేవుని ముఖాన్ని చూస్తున్నావు. దేవుని ఎన్కౌంటర్ నీకు జరుగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు. అతడి పేరు యాకోబు. మీ అందరికీ తెలుసు. చూడండి, చాలాసార్లు మన బిజీ స్కెడ్యూల్స్లో దేవుడు మాట్లాడినా కూడా మనం ఏం చేయలేం, దేవుని స్వరం వినలేము. ఎప్పుడు చూసినా నువ్వు బిజీగా పరిగెడుతున్నావు, అక్కడ పరిగెడుతున్నావు, ఇక్కడ పరిగెడుతున్నావు. నీ పనులతో, పని భారముతో నువ్వు మునిగిపోయి ఉన్నావు. నువ్వు దేవుని స్వరం వినగలవా? వినలేవు. యేసు ప్రభువు వారు మరియా మార్తా ఇంటిలో ఉన్నారు. ఇద్దరు ఒకే చోట ఉన్నారా లేదా? మరియా ఒక చోటే ఉంది, మార్తా ఒక చోటే ఉంది. మార్తా దేవుని స్వరాన్ని వినలేకపోయింది, కానీ మరియా ఏం చేయగలిగింది? దేవుని స్వరాన్ని వినగలిగింది. పని భారం మన పైన ఉన్నప్పుడు మనం దేవుని స్వరాన్ని ఏం చేయలేము, వినలేము. అందుకే దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఒంటరితనం అనే అనుభవంలో దేవుడు నడిపిస్తాడు. ఎందుకు నడిపిస్తాడు? దేవుని నీవు కలుసుకోవడానికి, దేవుడు నీతో మాట్లాడడానికి, దేవుడు నిన్ను దర్శించడానికి. హల్లెలూయా. ఇస్సాకు రిబకాలకు ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. వారెవరండి? ఏశావు, యాకోబు. ఈ యాకోబు చిన్నప్పటి నుంచి తిరస్కరించబడ్డాడు. తండ్రి ప్రేమను పోగొట్టుకున్నాడు. చిన్నప్పుడే ఎవరైనా పుట్టిన బిడ్డను చూసి నువ్వు వేస్ట్ ఫెలో అంటారా? చెప్పండి. మీకు ఒక బేబీ పుట్టింది, ఈ బేబీని చూసి వీడొక వేస్ట్ ఫెలో, వీడొక మోసగాడు, వీడొక దరిద్రుడు అంటారా? కానీ యాకోబుని చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఏమని పేరు పెట్టారంటే మోసగాడు. ఆ బిడ్డని చూడడమే ఎలా చూశారంటే ఒక మోసగాడిగా చూడబడ్డాడు. ఇక్కడున్న వారిలో నేను పుట్టిన దగ్గర నుండి నన్ను అందరూ తృణీకరించారండి. నేను పుట్టిన దగ్గర నుండి నా ఫ్యామిలీలో నేను తృణీకరించబడ్డానంటే నువ్వు ఒక యాకోబువి. పుట్టగానే యాకోబు ఇలా బయటకు రాగానే ఆ బిడ్డ మోసగాడుగా చూడబడ్డాడు. ఆ బిడ్డ ఎదిగాడు. అతడు ఏ మోసం చేయలేదు. ఏశావు ఒక పూట కడుపు నింపుకోవడానికి తన జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? తనకు తానుగా అమ్మేసుకున్నాడు. ఇందులో యాకోబు తప్పేమైనా ఉందా? తప్పేమీ లేదు. జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకుంది ఎవరు? ఏశావు తనకు తానుగా అమ్ముకున్నాడు. బానే ఉంది. ఇప్పుడు తండ్రి ఏం చేయాలండి? తండ్రిలో స్వార్థం ఉండకూడదు. ఏముండకూడదు చెప్పండి? మీకు ఇద్దరు బిడ్డలు ఉంటే ఇద్దరు బిడ్డలు మీరు సమానంగా ప్రేమించాలి. తప్పిపోయిన కుమారుడు కథలో తప్పిపోయిన కుమారుడు ఆస్తి అడుగుతాడు తండ్రి దగ్గరికి వెళ్ళి. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉంటే తండ్రి అంట ఇద్దరికి ఆస్తిని ఏం చేశాడంట? పంచిపెట్టాడంట. అడిగింది చిన్న కుమారుడైనా ఇద్దరికి ఏం చేశాడంటే ఆస్తిని పంచిపెట్టాడు. నీకు ఇద్దరు బిడ్డలు ఉంటే ఇద్దరు రెండు కళ్ళు, వాళ్ళలో ఎప్పుడు పార్షియాలిటీ చూపించకండి. ఒకరిని ఎక్కువ ప్రేమించి ఒకరిని తక్కువ ప్రేమించకండి. మన దేవుడిలో ఉన్న స్వభావం ఏంటంటే ఆయనలో పక్షపాతం ఏమీ లేదు. దీవించాల్సిన ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే చేతులు ముడుచుకుంటున్నాడు. ఆ బిడ్డకి ఎంత బాధ కలిగి ఉంటుందండి యాకోబుకి మనసులో. తండ్రి ఏశావుని దీవించాలి, యాకోబుని కూడా ఏం చేయాలి? దీవించాలి. అప్పుడే న్యాయం చేసిన వాడు అవుతాడు. కానీ ఈ ఇస్సాకు ఏమనుకున్నాడంటే నేను నాకు ప్రియమైన ఏశావుని మాత్రం దీవిస్తాను అని అనుకున్నాడు. ఇది ఎంతటి మానని గాయంగా యాకోబు హృదయంలో ఉంటుందో ఆలోచించండి. చిన్నప్పటి నుంచి యాకోబు హృదయంలో ఒక భావం ఉంది. ఏంటంటే నేనంటే ఎవరికి ఇష్టం ఉండదు. మా నాన్న నన్ను ప్రేమించాడు, మా నాన్న నన్ను దీవించాలనుకోలేదు, మా అన్ననే దీవించాలనుకున్నాడు, మా నాన్న నన్ను దీవించాలనుకోలేదు అని ఒక అభద్రతా భావం ఈ బిడ్డలోనికి వచ్చి ఉంటుంది. ఇస్సాకు ఏమో ఏశావుని దీవించాలనుకుంటే ఆ మాటలు రిబకా విని యాకోబుకి ఏం చేస్తుందంటే ఆశీర్వాదం రావడానికి ఆమె ఒక మార్గాన్ని సరళం చేస్తుంది. ఇప్పుడు ఏశావు పొందుకోవాల్సిన ఆశీర్వాదం ఎవరు పొందేసుకున్నారు? యాకోబు పొందుకున్నాడు. ఇందులో యాకోబు తప్పేమైనా ఉందండి? యాకోబు వెళ్ళి అడిగాడు వాళ్ళ అమ్మ దగ్గరికి. ఇంకా వాళ్ళ అమ్మతోనే చెప్తాడు, అమ్మ ఒకవేళ నాన్న కనిపెట్టేస్తే నన్ను దీవించడానికి బదులు శపిస్తాడనంటే వాళ్ళ అమ్మ అంటది ఆ శాపం ఏదో నా మీదకి రానివ్వు. యాకోబు కోరుకోలేదు, ఎక్కడ అతడు మోసం చేయలేదు. ఈ కథలో చిన్నప్పటి నుంచి
తృణీకరించబడి ఒక ఒంటరిగానే యాకోబు పెరిగాడు. ఒంటరిగానే జీవితంలో అడుగులు వేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆశీర్వాదం వచ్చేసింది. ఇస్సాకు ఏశావుకి బదులుగా ఎవరిని దీవించాడు? యాకోబుని దీవించాడు. ఆశీర్వాదం వచ్చేసింది. కానీ ఇప్పుడు అన్న ఏమంటాడో ఏంటో అని చెప్పి ఎక్కడికి పారిపోయాడంటే తన మామ దగ్గర లాబాన్ దగ్గరికి పారిపోయాడు. పారిపోయి అక్కడ కూడా ఏం జరుగుతుందంటే ఇతనికే మోసం జరుగుతుంది. రాహేలు కొరకు అతడు కొలువు చేస్తే రాహేలుకు బదులుగా లేయా వస్తుంది. మరలా కొలువు చేస్తాడు, కష్టపడి పని చేస్తాడు. పని చేసి ఇంకా చాలు నేను వెళ్ళిపోతాను, మా నాన్న దగ్గరికి ఆ కనానుకి వెళ్ళిపోతాను, నా స్వకీల దగ్గరికి వెళ్ళిపోతానని యాకోబు తన భార్యలిద్దరూ లేయా రాహేలు పిల్లలు అందరూ తను సంపాదించినవన్నీ పట్టుకుని బయలుదేరిపోతుంటే ఈలోపు యాకోబుకు ఒక న్యూస్ వచ్చింది. ఏ న్యూస్? నువ్వేమో మీ అన్నతో సమాధాన పడడానికి వెళ్తున్నావు, మీ అన్న ఏమో 400 మందిని వేసుకుని నిన్ను చంపడానికి బయలుదేరి వస్తున్నాడు అని ఒక న్యూస్ యాకోబుకి చేరింది. ఇప్పుడు యాకోబు ఎలా అయిపోయాడంటే ఒక పిరికి వాడిలాగా అయిపోయాడు, ఒక ఒంటరి వాడిలాగా అయిపోయాడు. చిన్నప్పటి నుంచి నేను కష్టాలు పడుతున్నాను, ఈ కష్టాలకు ఒక ముగింపు లేదా? ఇప్పుడేమో నా చావుకు వచ్చింది. మా అన్న 400 మందిని వేసుకుని నన్ను చంపడానికి వస్తున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళాలి? ఏం చెయ్యాలి? అయోమయ పరిస్థితిలో ఆ రోజు రాత్రి యాకోబు ఏం చేస్తాడంటే తన వాళ్ళందరినీ పంపించేసి అందరూ వెళ్ళిపోండి, మీరు ముందు వెళ్ళండి, నేను వెనకాల వస్తాను అని ఒంటరి అయ్యాడంట. ఆ మాట పరిశుద్ధ గ్రంథంలో ఉంది చూడండి. ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. అందరు చెప్పండి, ఒక్కడు మిగిలిపోయాను. చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమ లేదు, చిన్నప్పటి నుండి మోసగాడుగా చూడబడ్డాడు యాకోబు. తన తల్లి ప్రమేయముతో ఆశీర్వాదం తన మీదకి వచ్చింది, భయముతో తన మామ దగ్గరికి వెళ్తే అక్కడ కూడా అన్యాయమే జరిగింది. ఇప్పుడు మరలా నేను నా స్వకీయుల వద్దకు వెళ్ళిపోదాము, నేను హ్యాపీగా ఉండొచ్చు అనుకునే సమయంలో యాకోబు ఒంటరివాడు అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. 400 మందిని వేసుకుని ఏశావు ఎదుర్కోవడానికి వస్తున్నాడు. రేపు ఇంతకాలం నేను సంపాదించిన భార్య బిడ్డలు అందరూ నా కళ్ళ ముందే చనిపోతారేమో, మా అన్నయ్య ఊరుకోడు, తన ఆశీర్వాదాన్ని నేను తీసుకున్నాను కాబట్టి మా అన్న ఊరుకోడు, నన్ను చంపేస్తాడు అని మరణ భయముతో ఆ రోజు రాత్రి ఒక్కడే మిగిలిపోయాడు యాకోబు. అందరిని మీరు వెళ్ళండి ముందు, నేను వస్తాను మీ వెనక అని ఆ రాత్రి ఒంటరిగా దేవునితో పెనుగులాడాడు ఈ వ్యక్తి. ఆ రోజు రాత్రి ఏం జరిగింది తెలుసా అండి? ఒంటరిగా మిగిలిపోయిన యాకోబు దేవుణ్ణి దర్శించాడు. అందరు చెప్పండి, దేవుని దర్శించాడు. ఆ రోజు అందరూ వెళ్ళిపోయారు యాకోబుని విడిచి. ఆ రోజు అతనికి ఏమనిపించి ఉంటుందంటే నేను జీరో అని, నా లైఫ్లో నేను ఏం సాధించాను? చిన్నప్పటి నుండి కష్టపడతానే ఉన్నాను, నేను ఏం సాధించాను నా జీవితంలో? నేను ఒంటరి వాడనని ఆ రోజు వెర్రి బాధతో అతడు ఒంటరిగా మిగిలిపోయి ఉంటే ఆ రోజు అతన్ని ఎదుర్కోవడానికి ఎవరు వచ్చారో తెలుసా అండి? ఏశావు ఎదుర్కోవడానికి ముందు అతన్ని ఎదుర్కొంది ఎవరో తెలుసా? దేవుడు ఎదుర్కొన్నాడు యాకోబుని. అతని ఒంటరితనములో యాకోబుని దేవుడు దర్శించాడు. యాకోబు ఆ నరుడితో అంటున్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను వెళ్ళను, నన్ను పోనివి అంటే నువ్వు నన్ను దీవిస్తే కానీ నేను వెళ్ళను అని అంటే అప్పుడు అతడు అడుగుతాడు, నీ పేరేంటి అని అంటే యాకోబు. అంటే ఈ రోజు నుండి నువ్వు యాకోబు కాదు, నువ్వు ఇజ్రాయేలు. హల్లెలూయా. ఆ రోజు నుండి యాకోబు లైఫే మారిపోయిందండి. అప్పటి వరకు అతన్ని మోసగాడుగా చూసిన వారు ఇప్పుడు ఎలా చూస్తున్నారంటే దేవునితో పోరాడు ఇజ్రాయేలు. నువ్వు దేవునితో పోరాడావు, మనిషితో పోరాడి నువ్వు గెలిచావు కాబట్టి నువ్వు ఇక మీదట యాకోబు అని పిలువబడవు, ఇజ్రాయేలు అని పిలువబడతావు. హల్లెలూయా. అప్పుడు యాకోబు ఆ స్థలానికి ఏమని పేరు పెట్టాడో తెలుసా అండి? నేను దేవుని ముఖాన్ని చూశాను కాబట్టి పెనుయేలు. అందరు చెప్పండి, ఏమని పేరు పెట్టాడు? పెనుయేలు. నేను ఒంటరిగా మిగిలిపోయినప్పుడు
నేను ఒంటరి అయిపోయిన ఈ వేళలో దేవుడు నన్ను కలుసుకున్నాడు. ఇక్కడ దేవుని ముఖాన్ని నేను చూశాను, నా దేవుని ప్రత్యక్షంగా చూశాను అనుకుని ఆ స్థలానికి ఏమని పేరు పెట్టాడంటే పెనుయేలు అని పేరు పెట్టాడు. హల్లెలూయా. పెనుయేలు అంటే దేవుని ముఖం అని అర్థం. అందరు చెప్పండి, దేవుని ముఖము. ఈరోజు నేను చెప్తున్నాను, యాకోబులాగా నువ్వు ఒంటరిగా చేయబడితే, యాకోబులాగా నువ్వు ఒంటరిగా మారితే, యాకోబులాగా అందరి చేత తృణీకరించబడి భయముతో భీతితో ఒంటరిగా ఉంటే నిన్ను ఎవరు కలుసుకుంటారో తెలుసా? దేవుడు కలుసుకుంటాడు. పెనుయేల అనుభవం నీకు కలుగుతుంది, దేవుని ముఖమును చూచే అనుభవం నీకు కలుగుతుంది. ఈరోజు చెప్తున్నాను, ఎవరైనా ఇక్కడ ఉన్నవారు ఒంటరితనముతో ఉంటే, నా బిడ్డలు నాకు దూరంగా ఉన్నారు, నాకు ఒంటరితనం ఉంది, నా భర్త నాకు దూరం అయిపోయాడు, నాకు ఒంటరితనం ఉంది, నేను సమస్యల్లో ఉన్నాను, నాకు ఒంటరిగా అనిపిస్తుంది, నాకు ఎవరు సహాయం చేసేవారు లేరు అన్నవారు ఈరోజు ఇక్కడ కూర్చుంటే, ఈరోజు నేను చెప్తున్నాను, నీ ఒంటరితనంలో నీకు కనిపించేది ఎవరో తెలుసా? నీ దేవుడు కనిపిస్తాడు. నీ ఒంటరితనములో నీకు కలిగే అనుభవం ఏంటో తెలుసా? పెనుయేలు అంటే దేవుని ముఖమును చూచే అనుభవం నీకు కలుగుతుంది. యాకోబు ఒంటరి అయిపోయినప్పుడు దేవుణ్ణి ఎలాగైతే కలుసుకున్నాడో, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు నీకు కనిపిస్తాడు. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నానండి, ఈ రోజు నుండి దేవుడు మీకు కనిపిస్తాడు. నీకు లోకమే వ్యతిరేకంగా ఉండనివ్వు, దేవుని ముఖాన్ని చూస్తే చాలు. 400 మందిని వేసుకుని ఏషావు వస్తుంటే ఆ రోజు యాకోబు భయముతో ఉంటే దేవుని ముఖాన్ని చూశాడు, అంతే. పరిస్థితులన్నీ మార్చబడిపోయింది. ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు దేవుణ్ణి చూస్తావు, పెనుయేల అనుభవం నీకు కలుగుతుంది, దేవుని ముఖమును చూచే అనుభవం నీకు కలుగుతుంది. యేసయ్య నీకు కనిపిస్తాడు. ఇక్కడ ఇప్పుడు కళ్ళు మూసుకున్నా నీకు కనిపిస్తాడు యేసయ్య. ఇప్పుడైనా యేసయ్య నిన్ను తాకగలడు, ఈ క్షణమే యేసయ్య నిన్ను ముట్టగలడు. ఒక మనిషి ఎలా ముడితే మనకి ఎలా స్పర్శ తగులుతుందో అలాగ నువ్వు దేవుని స్పర్శను ఈ క్షణమే నువ్వు అనుభవించగలవు. ఎందుకంటే నా దేవుడు ఒంటరిగా ఉంటే అలా వదిలేసే దేవుడు కాదు. యాకోబు ఆ రోజు రాత్రి ఒంటరిగా మిగిలిపోయాడు, అలా వదిలేయలేదు దేవుడు. నా దేవుడు యాకోబు దగ్గరికి వచ్చాడు, అతన్ని దర్శించాడు, అతని స్థితిని మార్చాడు, యాకోబుని ఇజ్రాయేలుగా మార్చాడు. యాకోబు కథని మార్చిన దేవుడు నీ కథని మార్చలేడా? నిన్ను ఆశీర్వాదకరంగా చేయలేడా? ఈరోజు ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు నలిగిపోతున్నావు? యాకోబుని జ్ఞాపకం చేసుకుని అతని కథను మార్చిన దేవుడు నీ కథని కూడా మారుస్తున్నాడు, నీ జీవిత కథని కూడా దేవుడు మారుస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నెక్స్ట్ రోజు ఏం జరిగింది అనుకుంటున్నారు? యాకోబుని వాళ్ళ అన్న ఏషావు 400 మందిని వేసుకుని కొట్టి చంపేశాడు అనుకుంటున్నారా? లేదండి. రాత్రి ఆ ఒంటరిగా మిగిలిపోయినప్పుడు దేవుని ముఖాన్ని చూశాడు కదా, పరిస్థితి అంతా మారిపోయింది. నెక్స్ట్ రోజు వచ్చేసరికి ఏషావు, కత్తులతో వచ్చిన ఏషావు కత్తులు పాడేసి యాకోబుని కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడంట. నేను ఈరోజు చెప్తున్నాను, ఈరోజు ఇక్కడ ఈ స్థలంలో మీరు యేసయ్యని కలుసుకోబోతున్నారు. ఈ క్షణం మీరు యేసయ్యని కలుసుకోబోతున్నారు. కలుసుకున్న తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? మీ పరిస్థితులన్నీ మార్చబడతాయి. ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడే అద్భుతాలతో, స్వస్థతతో, మేలుతో మీరు ఈ స్థలము నుండి బయటకు వెళ్ళబోతున్నారు. తరువాత ఒంటరితనంలో ఏం కలుగుతుంది అన్నాను? పెనుయేల అనుభవం కలుగుతుంది. రెండవదిగా ఒంటరితనం అనుభవంలో మనం ఉన్నప్పుడు, ఒంటరిగా చేయబడుతున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి? దేవుడు మనల్ని బలపరుస్తాడు. అందరు చెప్పండి, దేవుడు మనల్ని బలపరుస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక నిజ సంఘటన రాయబడి ఉంది. కర్మేలు పర్వతం పైన ప్రవక్త అయిన ఏలియా అతడు ఏం చేస్తాడంటే యెజబేలు సంబంధిత ప్రవక్తలందరినీ హతం చేసేస్తాడు, అందరినీ చంపేస్తారు, అందరూ మరణిస్తారు. యెజబేల్ సంబంధిత ప్రవక్తలందరి పైన ఎవరికి విజయం వస్తుందంటే ప్రవక్త అయిన ఎలియాకి విజయం వస్తుంది. విజయం వస్తే ఈ యెజబేలుకి భయం లేదు. అమ్మో, నా ప్రవక్తలందరూ చనిపోయారు,
నా ప్రవక్తలందరూ దేవుని శక్తి వలన చనిపోయారు, నేను ఇప్పటికైనా పశ్చాత్తాపపడాలనుకోవట్లే. ఏం చేసిందంటే ఎలియాకి ఒక వార్నింగ్ నోటీస్ పంపించింది. ఆ వార్నింగ్ నోటీస్ ఏంటో తెలుసా? ఈరోజు ఎలాగైతే నా ప్రవక్తలందరూ చచ్చారో రేపు నువ్వు కూడా ఏం చేస్తావు, చచ్చిపోతావు అని ఒక వార్నింగ్ నోటీస్ పంపింది. ఇప్పుడు ఈ ఎలియాకి మరణ భయం. ఏం చెప్పండి? మరణ భయం. ఇక్కడ ఎవరికైనా మరణ భయం ఉందా? మరణ భయం ఉంటే ఆ భయాన్ని కలుగజేసే ఆత్మ ఏంటో తెలుసా? యెజబెల్ ఆత్మ. ఒక సాతాను ఆత్మ ఉంది, దాని పేరేంటంటే యెజబెల్ స్పిరిట్ అంటారు. అది ఏం చేస్తుందంటే ఎంత ధైర్యశాలి అయినా మరణ భయాన్ని కలుగ చేస్తుంది. నువ్వు ఎంత ఆత్మీయుడమైనా నీకు మరణ భయం ఉంటే నేను చచ్చిపోతానేమో, నాకు ఏదో జరిగిపోతుంది, ఇలాంటి భయాలు ఎవరికైనా ఉంటే మీకు విరోధంగా పోరాడుతుంది ఏ ఆత్మ అంటే యెజబెల్ ఆత్మ. ఈరోజు నేను చెప్తున్నాను, ఆ దురాత్మ శక్తులను బట్టి ఎవరైనా మరణ అపేక్షతో ఒంటరి వారైన వారు ఉంటే ఈరోజు దేవుడు మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెజబెలు ఒక దూత చేత ఎలియాకి వర్తమానం పంపించాను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వల్ల చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయమును కలుగజేయునుగాక. హల్లెలూయా. యెజబెలు వార్నింగ్ నోటీస్ పంపించింది, రేపటికల్లా నీ లైఫ్ క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు ఎలియా భయముతో మరణాపేక్షతో దేవుని దగ్గర ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ప్రభువా, నా లైఫ్ని నువ్వు తీసేసుకో, ఈ లైఫే నాకు వద్దు. ఇక్కడ అలాంటి ప్రార్థన చేసిన వారు ఎవరైనా ఉన్నారా? నాకు ఈ జీవితమే వద్దు, ఈ లైఫే వద్దు, నాకు బ్రతకాలని లేదు. అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈరోజు నేను చెప్తున్నాను, దేవుడు తన దూతను పంపి ఈరోజు నేను బలపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు తన దూతని నీ యొద్దకు పంపి ఈరోజు బలపరుస్తున్నాడు దేవుడు. ఆ రోజు ఎలియా మరణాపేక్షతో, ప్రవ్వా నాకు ఈ జీవితం వద్దు ప్రవ్వా, నాకు బ్రతకాలని లేదు ప్రవ్వా, నన్ను తీసేసుకో అని ప్రార్థన చేశాడు. లార్డ్ టేక్ అవే మై లైఫ్ అని ప్రార్థన చేశాడు ఎలియా. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసండి? తన దూతను పంపి దేవుడు బలపరిచాడు. ఏమని బలపరిచాడు? మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉంది, నీవు లేచి భోజనము చేయము. మరణాపేక్షతో ఉన్న ఏలియా, మరణ భయముతో పారిపోయి ఒంటరిగా ఉన్న ఏలియా, నన్ను తీసేసుకో ప్రభువా అని ప్రార్థిస్తున్న ఆ ఏలియా దగ్గరికి దూత వచ్చి అంటుంది, నీ శక్తికి మించిన ప్రయాణం నీ ముందు ఉంది, నువ్వు భయపడకు అని దేవుడు ఏం చేస్తున్నాడంటే బలపరుస్తున్నాడు. ఈరోజు ఎవరైనా ఒంటరితనముతో ఇక్కడ ఉంటే నీకు ఏం కలుగుతుందో తెలుసా? దేవుడు తన దూతను పంపి నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా. దేవుడు తన దూత ద్వారా నిన్ను బలపరుస్తాడు. దేవుని దూతని కొరకు దిగి నిన్ను బలపరుస్తుంది. ఏకాంతము, ఒంటరితనం ఎందుకంటే ఇంకా ప్రార్థనలో నీవు ఎదగడానికి. ఒంటరిగా ఉంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. మా నాన్నగారు దేవుని సేవకుడు. ఆయన సేవకు వచ్చినప్పుడు దేవుడు ఒక సూత్రం చెప్పాడంట, ఏ థామస్, నువ్వు బాగా సేవ చేయాలా, నువ్వు బాగా వాడబడాలా, నీకు ఒక సూత్రం చెప్తున్నాను విను. ఆ సూత్రం ఏంటంటే, నువ్వు ఒంటరిగా ఉంటే నాతో మాట్లాడు, నలుగురితో ఉంటే నా గురించి మాట్లాడు. నువ్వు ఒంటరిగా ఉన్నావు అని అంటే ఎందుకు ఆ ఒంటరితనం అంటే దేవునితో ఎక్కువ సహవాసం చేయడానికి. యేసు ప్రభువారు ప్రతిరోజు వాడుక చొప్పున ఏకాంతముగా అరణ్యంలోనికి వెళ్ళి ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఈరోజు ఎవరైనా ఒంటరిగా ఉంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఎక్కువ ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన అనుభవంలో నువ్వు ఇంకా ఎదగాలనేదే దాని అర్థము. హల్లెలూయా. నువ్వు ఒంటరి చేయబడితే ఆ ఒంటరితనంలో నువ్వేం చేయాలంటే ఎక్కువ ప్రార్థన చేయాలి. 3 చెప్పాను. ఒంటరితనము దేన్ని సూచిస్తుందండి? మొదటిగా ఒంటరితనములో దేవుని మహిమ ఎలా ప్రత్యక్షమవుతుంది? నెంబర్ 1, ఒంటరితనములో నువ్వు దేవుణ్ణి కలుసుకుంటావు. రెండవదిగా ఒంటరితనములో దేవుని బలమును పొందుకుంటావు. మూడవదిగా ఒంటరితనములో ప్రార్థన అధికముగా చెయ్యాలి. హల్లెలూయా. ఒంటరితనములో ప్రార్థన బలముతో నీవు నింపబడాలి.
యేసయ్యా ప్రభా తండ్రి ప్రభా, ఎవరెవరైతే ప్రభా యాకోబులాగా ఏలియాలాగా ఒంటరితనముతో ఉన్నారో ప్రభా, స్పిరిట్లో ఒంటరితనాన్ని సెన్స్ చేస్తున్నారో ప్రభా, ఈరోజు నీ వెలుగు తాకునుగాక, నీ శక్తి తాకునుగాక. ఈ ఒంటరితనం అనుభవంలో ఉన్న అందరూ ప్రభా నీ వెలుగు చేత దర్శింపబడుదురుగాక, నిన్ను కలుసుకొందురుగాక, నీ ముఖ కాంతి వారు చూచుదురుగాక, నీ బలము పొందుకొందురుగాక. ఏంజలిక్ ఎన్కౌంటర్స్ ఈ రోజు నుండి జరుగునుగాక. ఈ ఒంటరితనం అనుభవంలో ప్రభా మరింతగా ప్రార్థన చేదురుగాక. ఈ ఒంటరితనంలో ఏకాంత సమయంలో నీతో ఎక్కువ గడుపుదురుగాక. అట్టి ప్రార్థన ఆత్మ ఇక్కడున్న అందరి పైన కుమ్మరించబడునుగాక. నీ బిడ్డల్ని దర్శించుమని బలపరచండి ప్రభా. ఆత్మలో సొమ్మసిల్లిన ఈ హృదయాల్ని బలపరిచి ధైర్యపరచుమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మార్చ్ 31వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని 7 అభిషేక స్వస్థత ఆదివారపు ఆరాధనలు ఫిబ్రవరి 15వ తేదీ నుండి ప్రారంభించబడును. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.